వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వదించి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జరిగిందని, మున్సిపాలిటీకి భారీగా నిధులు తీసుకువచ్చి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఒక సభా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది, దాంట్లో కొన్ని 6 గ్యారంటీలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని శాశ్వతంగా ఉండేటటువంటి అభివృద్ధి పనులు. ముఖ్యంగా మనం గమనిస్తున్నాం, హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపాన పోలేదు. 300 మంది మన జిల్లా ప్రజలు, మన నియోజకవర్గాల ప్రజలు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్స్ అయి. ఏమాత్రం కూడా గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో మన పరిగి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మన్నెగూడ నుంచి చిట్టంపల్లి వరకు, అంగడి చిట్టంపల్లి వరకు పనులు పూర్తి చేస్తున్నాం. జూన్ నెల లోపల మొత్తం వర్క్ కూడా కంప్లీషన్ ఒక స్టేజ్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినాం. అదేవిధంగా పూడూరు లోపల నేవీ ప్రాజెక్టు 3000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అనేది మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డికి, రాకంచెర్ల నుంచి షాద్నగర్ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా సరే నిజామాబాద్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, సంగారెడ్డి పోవాలన్నా, జైరాబాద్ పోవాలన్నా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళడం అనేది మనకు చాలా కన్వీనియంట్గా అయిపోయింది. ఇదే కాకుండా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే 4 లైన్ల రహదారి, పెద్ద ఎత్తున పనుల నిర్మాణం. గతం లోపల సుగురా స్టీల్ దగ్గర చూస్తుంటే మనం యాక్సిడెంట్స్ అయ్యి మన పరిగి యువకులు ఎంతోమంది దుర్మరణం చెందడం జరిగింది. 4 లైన్ల రహదారి బ్రిడ్జిల పనులు కూడా జరుగుతున్నాయి. పరిగి నుంచి షాద్నగర్, పరిగి నుంచి వికారాబాద్. నస్కల్ బ్రిడ్జ్ దగ్గర వాన పడ్డదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయేది లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. ఇప్పుడు నస్కల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే రేడియల్ రోడ్ మన ఎగ్జిట్ 17 నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అది మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి షాబాద్ నుంచి చెవెళ్ళ అసెంబ్లీ నుంచి షాబాద్ నుంచి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొందుర్గు మండలం నుంచి మన పరిగి మండలానికి చిట్యాల మరియు సైదిపల్లి పరిసర ప్రాంతాల లోపల కనెక్ట్ అవుతుంది. మన ప్రాంత వాసులు ఎవరైనా సరే హైదరాబాద్ పోవాలంటే ఈ యొక్క సైదిపల్లి దగ్గర రోడ్ మీద ఈ యొక్క రేడియల్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ అయితే 40 నిమిషాల్లో మనం ఔటర్ రింగ్ రోడ్కి పోబోతున్నాం. 6000 కోట్ల రూపాయలతో ఈ యొక్క 6 లైన్ల రహదారి మన ఓఆర్ఆర్ నుంచి ప్రారంభమై కోస్గి వరకు పోతుంది. ఇది మైలారం 2వ రోడ్డు. మనకు మైలారం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర కుల్కచర్ల వాళ్ళు కానీ, గండేడు మందవాది వాళ్ళు కానీ మైలారం గేట్ దగ్గరకు వస్తే అక్కడ నుంచి వాళ్ళు ఒక 50 నిమిషాల్లో అప్పా జంక్షన్ చేరుకుంటారు. అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే దిర్సంపల్లి పరిసర ప్రాంతాల్లో అనంతరెడ్డిపల్లి దగ్గర కూడా ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఆ ప్రాంతం వాళ్ళు కనెక్ట్ కావాలంటే కూడా ఒక 50-55 నిమిషాల్లో వాళ్ళు సిటీ చేరుకుంటారు. ఈ విధంగా కోస్గికి పోయి మన గండేడు మమదాబాద్ వాస్తవ్యులు